యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు ఇలా అంటా ఉన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ వచనంలో యేసుక్రీస్తు సువార్త యొక్క మూలాన్ని వెల్లడి చేస్తూ ఆయన కేవలం జీవానికి మూలం కాదు కానీ ఆయనే జీవం. ఆయన ద్వారా మరణం ముగింపు కాదు కానీ నిత్య జీవానికి ద్వారం. అవునండి, ఈ వాగ్దానం జీవితంలోని గొప్ప సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఆశను చిగురిస్తుంది. చివరికి మరణమైన క్రీస్తు శక్తిని అధిగమించలేదని మనకు గుర్తు చేస్తుంది. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అది శాశ్వతమైన, విజయవంతమైన, అస్థిరమైన జీవితంతో అనుసంధానించబడి ఉంటుందండి. ఆయన పునరుద్ధాన శక్తి మీలో పనిచేస్తూ రోజుకు కావలసిన బలాన్ని మరియు రేపటిని గూర్చిన నిరీక్షణ కలిగిస్తుంది. క్రీస్తులో ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం. పోగొట్టుకున్న ప్రతిదీ నిత్య జీవం యొక్క వాగ్దానంతో తీర్చబడుతుంది. అవును, ఈరోజు ఈ సత్యం మిమ్మల్ని విశ్వాసంతో, ధైర్యంతో అడుగు ముందుకు వేయనివ్వండి. క్రీస్తులో ఎల్లప్పుడూ నిరీక్షణ, జీవం, విజయం ఉంటుంది. ఇదే మనల్ని ఉత్తేజపరుస్తుందండి. ఈ మాటను కనుక మీరు నమ్మినట్లయితే ఆమేన్ చెప్దామా?